వీడిని కూడా ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలండి. ఇప్పుడు జనరల్గా ఒక పార్టీ కార్యకర్త ఆ పార్టీ వైపు మాట్లాడడం అనేది కామన్. కానీ కంత్రి నాగోడికి ఏం చేసేవాడంటే తెలుగుదేశం పార్టీ కండువా వేసుకుని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ బ్యాక్గ్రౌండ్ని ఎడిట్ చేయించుకుని, ఎందుకంటే ఐపాక్ టీంలో చాలా ఎడిటర్లు, చాలా టాప్ మోస్ట్ ఎడిటర్లు ఉన్నారు. వాళ్ళకి ఒక్కొక్కడికి 2 లక్షలు 3 లక్షల జీతాలు. సేమ్ టీడీపీ పార్టీ ఆఫీస్ లాగే గెటప్ వేసి వెనకాతల ఆ బ్యాక్గ్రౌండ్ కింద ఏమైనా మా టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మీ కిడ్నీలు మొత్తం పాడు చేస్తాం అంటే ఒక తెలుగుదేశం నాయకుడు అంటున్నట్టు. ఇప్పుడు తెలియని గ్రామాల్లో ఉన్న వాళ్ళు ఉంటారండి, వాళ్ళు ఏమనుకుంటారు, అబ్బో ఎవడో తెలుగుదేశం నాయకుడట మన కిడ్నీలు అమ్మేస్తాడట అని తెలుగుదేశం మీద వాళ్ళందరికీ కూడా ఏహ్యాభావం కలగాలి, వ్యతిరేకత రావాలి. ఈయన ఖచ్చితంగా అరెస్ట్ చేయాలండి, ఇది ఎక్కడున్నా సరే. అయితే అలాంటి ఆకుపత్యాగాళ్ళ గురించి ఎందుకంటే పెద్ద పెద్ద ఛానల్స్ మాడితే పెద్ద పెద్ద పేపర్లు రాస్తారని చెప్పి నేనే ఎప్పుడు పట్టించుకోలేదండి ఎలాంటివండి. ఎవడో వర రవీంద్రెడ్డి ఎవడో ఒకలా ఎగ్గాడు, ఆడి గురించి మనం ఏం పట్టించుకుంటాం. మన ఏమన్నా ఫైట్ జగన్మోహన్ రెడ్డితోటో లేకపోతే కొడాల నానితోటో మరొకరితో ఇలా ఉండేవాళ్ళం. మేము సిద్ధాంతపరంగా మేము ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్ అధికారంలో ఉన్నప్పుడు మేము ఇక్కడే ఉన్నాం కదా ఏపీలో, ప్రతిరోజు వీడియోలు మాడుతూనే ఉన్నాం. ఇప్పుడు కొంతమంది గిలగిల కొట్టేసుకుంటున్నారు, అబ్బాబో సోషల్ మీడియా కార్యకర్తలు అరెస్ట్ చేస్తున్నారండి. ఊరికే అరెస్ట్ చేస్తారా దోలకే? మీ నోటితో తగ్గించుకుంటే ఈరోజు అరెస్ట్ ఉండవు కదా. మేము 5 సంవత్సరాలు ఇక్కడే ఉన్నాం, ఇక్కడి నుంచే ప్రతిరోజు వీడియో మాట్లాడేవాళ్ళు. ప్రతి జగన్ ఏ పని చేసినా సరే దానిలో ఉన్న వాస్తవాలు ప్రజలు తెలియజేసేవాళ్ళు. మరి మమ్మల్ని ఎందుకు వీడియోల మీద కేసులు పెట్టలేదు? ఎందుకు తప్పుడు కేసులు, ట్రాఫిక్ ఆపేమనో లేకపోతే ఇంకోటి ఏదో చేసామనో ఇంకోటి ఏదో జరిగిందనో తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని కోర్టులు తిప్పారు తప్ప ఎందుకు మమ్మల్ని నువ్వు పలానా వీడియోలో ఇగో జగన్మోహన్ రెడ్డిని లకారాలతో తిట్టావు, లేకపోతే వాళ్ళ భార్యను తిట్టావు, వాళ్ళ అమ్మని తిట్టావు, లేకపోతే ఇంకొకరు ఎవరైనా తిట్టావు అని నా మీద ఎందుకు కేసు పడలేదు ఇప్పటిదాకా? తిట్టలేదు. కాబట్టి ఏదైనా ఉంటే పాలసీ పరంగా బ్రో అనివ్వండి అంతే. జగన్ని బలంగా నేను అన్న మాట ఏంటంటే బ్రో అనివ్వండి. ఆ బ్రో అంటేనే గిలగిల గింజుపోయి కింద మీద పడిపోయేవారు. మరి ఏంటండి వీళ్ళు మాట్లాడే మాటలేంటి? వీళ్ళని క్షమించుదులేలా? చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా ఉన్నారండి. వైకాపా సోషల్ మీడియా ఉన్మాదుల కర్మాగారం. సార్ చూడండి, తాడేపల్లి కేంద్ర కార్యాలయం నుంచి అప్పటికప్పుడు ఆదేశాలు. హైదరాబాద్, బెంగళూరు, విదేశాల్లో మార్పింగ్ చిత్రాలు, అసభ్య సందేశాల తయారీ. వాట్సాప్, ఎక్స్, ఫేస్బుక్ గ్రూపుల్లో గ్రామాల వరకు చేరవేత. సైబర్ టెర్రరిస్ట్ గ్రూపులో 50,000 మందికి పైగా ఉన్మాదులు. 50,000 మంది ఉన్నారటండి. ఎంతమందిని అరెస్ట్ చేస్తాం చెప్పండి? చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ వారి కుటుంబంలోని మహిళల లక్ష్యంగా దారుణ పోస్టులు. వాటిని వైరల్ చేసేందుకు వ్యవస్థీకృత ఏర్పాట్లు. మానసికంగా కృంగదీయడమే ప్రధాన లక్ష్యం. వైకాపాను ప్రశ్నించే వారిపై రేసు కుక్కలో రాబందుల్లా బూతులతో దాడి. గంటల వ్యవధిలో లక్షల మందికి అసభ్య పోస్టులు. నెట్వర్క్ను ఛేదిస్తున్న ఏపీ పోలీసులు. ఇప్పటికే 100 మందికి నోటీసులు. తొక్క తీయండి నా కొడుకును ఒక్కొక్కడిని. మదమెక్కి మాట్లాడేవాడిని వదిలిపెట్టాలా? ఆడబిడ్డల వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారు. వారి ఆటలు ఇకపై సాగనివ్వను. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం. పకడ్బందీ చట్టంతో అసభ్య పోస్టులకు అడ్డుకట్ట వేస్తానన్న సీఎం. వైకాపా హయాంలో విద్యుత్ శాఖలో 1,20,000 కోట్ల అప్పులు చేశారని ధ్వజం. ఓకే, అప్పులు కూడా పక్కన పెడదాం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఈ వార్నింగ్ ఇచ్చారండి, ఎవరికి ఆడే పటాపంచలు అయిపోతున్నారండి. ఇక శ్రీరెడ్డి అయితే అసలు శ్రీరెడ్డిలో మళ్ళీ మరో యాంగిల్. అపరిచితుడు, రామం, రెమో ఎలా ఉంటారో అలా మొన్నదాకా అపరిచితుడు క్యారెక్టర్లో ఉండే శ్రీరెడ్డి సడన్గా రామం క్యారెక్టర్లోకి వస్తుందండి. అరే రే 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 ఇది ఇలాంటి వాటికి మీరు ఇలా సెట్ అయిపోతారని తెలుసుంటే కూటమి గవర్నమెంట్ వచ్చినంటే ఫస్ట్ని మీ తొక్క తీసేద్దాం కదా, అయిపోయిన పని. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా తోక జాడించారు యాదవులందరూ. నిన్న మొన్న దాకా కూడా అసభ్యంగా వీడియోలు పెడతానే ఉన్నారు. ఇప్పుడు మంచి మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ అన్నారండి. ఇలాంటి గొడ్లుగా దెబ్బ కరెక్ట్ అని ఇప్పుడు అర్థమైంది నాకు కూడా. అయ్యా ఇంకా కొంతమంది మందకృష్ణ గారి తాలూకా కొంతమంది తమ్ముళ్ళు గిలగిల కొట్టేసుకుంటున్నారండి. ఈ ఫోటో చూసిన తర్వాత కొంచెం బుద్ధి తెచ్చుకోండి. అమరావతిలో గురువారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో మర్యాదపూర్వకంగా భేటీ అయిన హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారు. వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య ఏ పొరపచ్చాలు లేవు. చక్కగా ఆవిడేమో హోంమంత్రి, నేమో డిప్యూటీ సీఎం. రాష్ట్రం కోసం వాళ్ళు పని చేసుకుంటున్నారు. కింద మీద పడి కాళ్ళు దొక్కేసుకుంటున్న వాళ్ళకి అత ఆపండ్రా బాబా చూడలేకపోతున్నాం. ఏమంటే ఇడు వర్ర రవీందర్ రెడ్డి గాడు, నేను అనుకున్నా ఏడాడు బచ్చగడాడు ఆడేటరు అసలు ఏం పోస్టులు పెట్టేవాడరా అని చూస్తే మన ఆవిడికి చాలా దరిద్రమైన బూతులండి బాబు. కొన్ని అయితే చూపించలేము, చాలా చూపించాను నేను, కానీ కొన్ని చూపిస్తాను. ఇది డిసెంబర్ 16 తారీఖున పెట్టాడండి. ఎరా రాఘవేంద్ర, మీ పనికిమాలిన చిల్లరన్న డాష్
పవన్ కళ్యాణ్ గాడు ఒక చెత్త. చూడండి ఎంత దారుణమైన మాటలు. నేను చదవను, పైకి చదవను, కానీ మీరు చూడండి. అలాగని మిగతా హీరోలు అందరూ అలాగే ఉంటారని అవమానిస్తావా నీ బతుకుని? దెన్ అయ్యమ్మ మళ్ళీ దీంట్లో మళ్ళీ ఇంగ్లీష్ మళ్ళీ బూతుల్లో. ఏమండి నీ పెళ్ళం లేకిదని పక్క వాళ్ళందరి పిల్లలు అదే ఓరు నీ అమ్మ భాష. కానీ ఇలాంటి వాళ్ళని అరచేతినట్టండి జగన్మోహన్ రెడ్డి ఊగిపోతున్నాడు. ఏంటి ఇలాంటి సైకోగాల్ని, ఇలాంటి పనికి మళ్ళీ నన్ను అరచేస్తుంటే బూతులు వచ్చేస్తున్నాయండి బాబు, ఆపుకోలేకపోతున్నాను నేను. అండి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ చెత్త నా డాష్ తెలుసు. అలా కాకుండా ఇది భాష అండి, వర్ర రవీందర్ రెడ్డి గారి భాష. ఇక్కడ చూడండి, ఇవిడి కీర్తన గారని జనసేన వీర మహిళ, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి అనుకుంటా. ఆవిడ్ని ఎవడో వేసాడు, ఏదో ఛానలుడు వెంకటరెడ్డికి చెమటలు పట్టించిన జనసేన వీర మహిళ. తమ్నైల్స్ ఆ ఛానల్స్ వాళ్ళు వేసుకుంటారు. ఆవిడేం చెప్పదు, నేను ఇలాంటి పలానా తమ్నైల్ వేసేయండి అని. ఆవిడ మళ్ళీ ఛానల్కి పిలుస్తారు, ఆవిడ మాట్లాడాల్సింది ఆవిడ పార్టీ స్టాండ్ మీద మాట్లాడుతుంది, అయిపోద్ది. వాళ్ళు వేసిన ఈ తమ్నైల్ని పట్టుకుని ఈ వర్ర రవీందర్ రెడ్డి గారు వెంకటరెడ్డి అన్నకే చెమటలు పట్టించిందంటే దీని సత్తా మామూలుగా ఉండదటండి. ఇంతకీ చెమట ఏ భాగంలో చూడండి ఎలాంటి బూతులో ఒక మహిళ కోసం. ఏమండి ఇంతప్పుడు మేము మాట్లాడాం కదా జగన్ రెడ్డి మీద, 5 సంవత్సరాల పాటు మాట్లాడుతూనే ఉన్నాను నేను. నాలాంటి వాళ్ళు ఎంతోమంది తెలుగుదేశం జనసేనలో కార్యకర్తలు జగన్ రెడ్డి ఏగుతూనే ఉన్నాం పట్టుకుని. ఎప్పుడైనా ఇలాంటి భాష మాట్లాడామా? ఎప్పుడైనా ఇళ్లలో ఆడవాళ్ళ గురించి ఇలా మాట్లాడామా తప్పుడుగా? ఎప్పుడైనా వైసీపీలో ఉన్న మహిళా కార్యకర్తల గురించి ఎప్పుడన్నా ఇలాంటి నీచమైన పదజాలం వాడామా? ఏట్రా ఈ బతుకు? ఇదే బతుకేనా? ఇలాంటి వాళ్ళు వెనకేసుకొస్తాడు జగన్ రెడ్డి. జగన్ రెడ్డి గారు ఇంకా మీ క్రిమినల్ బ్రెయిన్ ఆ బుర్ర మారదా? ఇంకా మీ బతుకు మారదా? ఎస్సీలు ఎంతోమంది ఇక్కడ చచ్చిపోతున్నప్పుడు కనీసం ఎప్పుడన్నా ప్రెస్ మీట్ పెట్టి ఈ రాష్ట్రంలో ఎస్సీల జోలికి ఎవరైనా వెళ్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటా అని నువ్వు ఒక్క ప్రెస్ మీట్ పెడతావేమో అని చూసాను నేను. నువ్వు ఒక్క ప్రెస్ మీట్ పెడితే వాళ్ళు నీకు ఆ 11 సీట్ల గతి నీకు పట్టపోను. అంతమందిని చంపేసి డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసే వాళ్ళు కూడా నీ పక్కన పెట్టుకుని తిప్పి ఇలాంటి సైకోనా కొడుకుల్ని రోజున చట్టపరంగా అరెస్ట్ చేస్తా ఉంటే నువ్వు వచ్చి ప్రెస్ మీట్ పెట్టేసి పోలీసుల్ని ఎస్పీలు బెదిరిస్తావా? ఇంకెంతకాలం ఈ రౌడీజం? ఎంతకాలమే ఈ గోండాయిజం? కానీ నేను 11 సీట్లు కూర్చోబెట్టినప్పుడు కూడా ఇంకా నీకు బుద్ధి రాకపోతే ఇంక నిన్ను ఎవడు బాగు చేస్తాడు జగన్ రెడ్డి? నీ పక్కన చేరిన సంతంతా ఆ రౌడీ మోకంతా అలాంటిది అనుకుంటా. లేదా అందరికన్నా నువ్వే పెద్ద రౌడీవి. నీకు మళ్ళీ ఇంకోటి చెప్తే నువ్వే అందరికి 10 మందికి చెప్తావు. ఈ డాషాలు మామూలు ఉండి కాదండి బాబు. అప్పుడే సోమాలు గెటప్, అప్పుడే భవానీమాలు గెటప్, అప్పుడే ఇంకోటి. ఈడు ఎక్కడున్నా పట్టుకోవాలి, నా కొడుకుని మాత్రం వదలకూడదు. ఎక్కడున్నా సరే జుట్టు పట్టుకోగల. జుట్టు లేదండి ఇడికి, ఒకవేళ ఉంటే అందితే మాత్రం జుట్టు పట్టుకుని ఇడ్చుకురావాలి. ఏదో నేను ఒకసారి అలా లైన్లో ఉండండి. ఈ అరెస్ట్ చేయడం ఏం తప్పు కాదండి. ఇటు మాటలు అంత దారుణంగా ఉన్నాయి. ఇంతకీ నాకు తెలియదు కానండి, నన్ను కూడా చాలా ట్రోల్ చేసాడు. ఈడెవడో పోల్చొక్కగాడు ఆకుపచ్చగాడు, ఆడు కూడా నాకెందుకు, నేను ఎప్పుడు పట్టించుకోలేదు. కానీ మహాసేన అని జపం చేస్తానున్నాడు ఈ వర్ర రవీందర్ రెడ్డి గారు. అవినాష్ రెడ్డికి తమ్ముడట, భారతి గారికి ఏమో పిఏ అట, ఈ జగన్మోహన్ రెడ్డి గారికి అనుచరుడు. పులివెందులేడిది. ఊరి అమ్మ మీ పులివెందులు కూడా భయపడేదారా మాకు? అని చాలా ఘోరమైన మాటలండి. ఇంకా చాలా పోస్టులు చూపించలేదు నేను. దేవినేని ఉమ, ఉండవల్లి శ్రీదేవి, మహాసేన, గండలక్ష్మి, చంద్రశేఖర్, ఆలపాటి రాజా, కళా వెంకటరావు, నాగబాబు. ఏమండి వీళ్ళిద్దరు ఫోటో పెట్టి ఒక నీచమైన పాట ఎడిట్ చేశాడు. ఆ పాట వినిపించను కానీ ఆ పాట వెనకాల ఎడిట్ చేసి, ఏమండి ఇదే పద్ధతి? రాజకీయం ఇది ఏమండి? నా తెలుగు అడుగుతాను. ఇప్పుడు శ్రీరెడ్డి గారు వచ్చి ఇవాళ చాలా అసలు పత్తి పరమాణం వండేసినట్టు చాలా అసలు మన శ్రీరెడ్డినే అనుకున్నాను నేను. అరే నోరు ఇప్పితే 10 మాటల్లో 9 మాటలు గలగల బూతులు మాట్లాడే మన శ్రీరెడ్డి ఎంత మంచిది అయిపోయిందా? చంద్రబాబు నాయుడు గారు ఈ మనిషిని ఇంత బాగా మార్చారా? జనజన శ్రమంతలో కలిపారా? పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఇలా కంట్రోల్ చేశారా? ఇవన్నీ చాలా ఆనందం అనిపించిందండి నాకు. ఎందుకంటే ఎవడన్నాడు పాడైపోయేవాడు సడన్గా మంచోడు అయిపోయాడు అనుకోండి, దానికి కారణమైన వాళ్ళు అప్రిషియేట్ చేయాలి కదా మనం.
శ్రీరెడ్డి గారు ఏం మాట్లాడారు ఒకసారి చూస్తాను రండి. ఎక్కడున్నామ్మా శ్రీరెడ్డి? ఒకసారి అసలు ఆ మాటలకు తేడా చూద్దరిగాను మీరు గతానికి ఇప్పటికి. అరే చెంబాగా, నీకు ఎన్ని కోట్లు ఉంటాయి? రేపో మాపో చేస్తావు. రేపు ఎలక్షన్స్ అయిపోతే ఇంకొక 5 సంవత్సరాల్లో నీ అడ్రస్ ఏంటో ఎవరికీ తెలియదు. నువ్వు ఎక్కడికి పోతావో, ఆ నరకానికే పోతావో, స్వర్గానికే పోతావో, కుంభిపాకంలో ఉంటావో, లేకపోతే ఏమేం పెట్టించుకుంటా ఉంటావో, నువ్వు చేసిన పాపాలకి ఎవరికీ తెలియదు. అయినా కానీ ఇంకా సంపాదించేయాలి. ఎందుకు? ఆ పప్పుగాడికా? ఆ పప్పుగాడికి ఇచ్చి ఏం చేస్తావు నాకు అర్థం కాదు. రేపు పొద్దున పప్పుగాడి ఎలాగూ టీడీపీని హ్యాండ్ ఓవర్ చేసుకోలేడు. జూనియర్ ఎన్టీఆర్ వస్తాడు. జూనియర్ ఎన్టీఆర్ వచ్చి టీడీపీని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడు. రా పిచ్చినా కొడక, నువ్వు సంపాదించి ఏం చేసుకుంటావు? ఇదో ఇలా కేసుల మీద వేసుకుని లాస్ట్ లో కుయ్యో మర్రో దేవుడో అంట ఏడ్చుకుంటా సస్తావు అంతే. బోగస్ సబ్ కాంట్రాక్ట్ సంస్థల ద్వారా చంద్రబాబు. వినండి ఒకసారి ఇప్పుడు మాటలు వినండి. ఇప్పుడు ఎలా పతివ్రత అయిపోయింది ఇప్పుడు చూపిస్తాను నేను. పతివ్రత అంటే వేరే మీనింగ్లో అనలేదండి నేను, జస్ట్ రాజకీయంగా అంతే. పవన్ కళ్యాణ్ అయినా, చంద్రబాబు అయినా, లేకపోతే ఇంక ఏ పార్టీలైనా మీ ముట్లు కాపాడుకోవడానికి మాత్రం జెట్లెస్ సెక్యూరిటీ వాళ్ళు మొత్తం చుట్టూ, అమ్మో ఒక గ్యాప్ కూడా, ఒక్క గులకరాయి కూడా తగలదమ్మా నా ముట్టుకి అంటారు మీరు. ఆ పవన్ కళ్యాణ్ బుద్ధి లేదు. ఆ పవన్ కళ్యాణ్ వెనకాల తిరిగి సుల్లిగ్గా ఇంత ఉంటారు వీళ్ళు నా కొడుకులు. మా పవన్ కళ్యాణ్ అనేసరికి తొడలు కట్టేసుకుంటారు, వీళ్ళు గుడ్డలు బాధేసుకుంటారు, ఇంక బొత్తాలు ఓడ తీసేసుకుని రోడ్ల మీద పడిపోతారు పెచ్చ నా కొడుకులని. చంద్రబాబు రేపో మాపే నువ్వు చస్తావు కదా, నీకు బొంద పెడతారు కదా, అప్పుడు దాకా ఆగలేకపోతున్నావా? నువ్వు సత్యాలో ఎంతమంది ప్రాణాలు పంపించేయాల నువ్వు? పాపాత్ముడే, నీకు మాత్రం ఇంత ఆయుషిస్తున్నాడు కదరా దేవుడు. నీలాంటి వాళ్ళు బతికి ఉపయోగం లేదు. చంద్రబాబు నాయుడు గారి గురించి అండి, 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినా 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర, చాలా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు చూసుకుని వచ్చాడు. ఆంధ్ర రాష్ట్రాన్ని, హైదరాబాద్ లాంటి నగరాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దారు. ఐటీ సెక్టార్లో ఈ రోజున ఏపీలో అంటే తెలుగు వాళ్ళు అమెరికాలో మెజారిటీ శాతం ఉన్నారు అంటే దానికి కేవలం చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల. అలాంటి పెద్ద ఆయన్ని ఇది రాజకీయం అంటారు దాన్ని? అలా తిట్టడం, జగన్మోహన్ రెడ్డి అలా తిట్టించడం దాన్ని రాజకీయం అంటారా? వీళ్ళని కాపాడడానికి ఇప్పుడు జగన్ ఎవరైతే పోలీసులు వాళ్ళ మీద కేసు పెడతారో ఎక్కడున్నా సరే ఇడ్చుకొచ్చేస్తానండి బెదిరిస్తుంటే చాలా కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుందండి. చాలా మాటలు మింగేస్తున్నాను నేను. ఏమండి ఈవేళ ఇప్పుడు అలా మాట్లాడిన అదే శ్రీరెడ్డి ఇప్పుడు దాకా ఏ భాష మాట్లాడింది విన్నారు? ఇంకా అంతకన్నా దారుణమైన మాటలు కచ్చ వేసేది ఇలాగా, కచ్చ వేసేసి రెచ్చిపోయి ఇంక ఏం మాట మాట్లాడుతుందో తెలీదు. బూతులు మగోళ్ళు కూడా మాట్లాడరు బూతులు. అలాంటి బూతులు మాట్లాడింది. అలాంటి బూతులు మాట్లాడిన ఈవిడ కోసం జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఇప్పుడు వాళ్ళందరినీ కేసులు పెడుతున్నారండి. జమిలీ అని అంటున్నారు. అధికారం కూడా తొందరగా కూడా పోవచ్చు, లేకపోయినా ఉండేది 4 ఏళ్ళే. దాని తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది.